గతంలో అరకు సంబంధించి గంజాయి మొత్తం సాగు చేసి అక్కడున్న మనకి గిరిజనులు పండించిన కాఫీ తోటలు కూడా అధిగమించి చేశారు. ఈరోజు 1 ఇయర్లోనే అక్కడున్న యువత కానీ రైతులు కానీ గిరిజన రైతులు కానీ అరకు కాఫీని ప్రొటెక్ట్ చేసిన అరకు కాఫీని ప్రతిష్టాత్మకంగా ఈరోజు పార్లమెంట్ వ్యవస్థలోనే ఎక్కడ కూడా డిస్ప్లే చేయలేదండి. అరకు కాఫీని దాదాపు వన్ వీక్ అక్కడ అనుమతులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు అరకు కాఫీని అక్కడ ఆ, మన స్టాల్స్ని పెట్టి అవును. పరిచయం చేసి ఈరోజు మార్కెటింగ్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు దేశంలో కానీ మార్కెటింగ్ వెళ్తుంది. ఉమ్. వాళ్ళు ఏం చేశారు, దేశ విదేశాల్లో కూడా గంజాయిని మార్కెటింగ్ చేశారు. అది ఒకటే తేడా. సంపద సృష్టించడం అంటే ఆలోచన విధానం. అందుకు ఖచ్చితంగా బాబు గారు ఆలోచన 100%. అంటే వాళ్ళు కూడా కొన్ని చేశారులే, మీరు ఎక్కడ కొంచెం మంచి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కొత్త యా, కొత్త యా. మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారు రాష్ట్రానికి. జే రాష్ట్రాన్ని బ్రాండ్ అని ఒకటి తీసుకొచ్చారు, క్రియేట్ మంచి చేశారు. బ్రాండ్ ఇవన్నీ తీసుకొచ్చారు, కూడా కొన్ని బ్రాండెడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు అప్పట్లో. బ్రహ్మాండం చేశారు. ప్రజలు గమనించారు, యువత గమనించారు. అందుకే ఈ రోజు బాబు గారికి ఆ నమ్మకంతో ఈ రోజు అద్భుతంగా రిజల్ట్ ఇచ్చారు. అదే బాబు గారు కూడా అదే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఇది పదవి కాదు బాధ్యత, ప్రతి ఎగ్జాక్ట్లీ. ఒక్కరు కూడా అది తీసుకొని పోవాలని కార్యకర్త నుంచి ఎంపీలు కానీ మంత్రులు కానీ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఇది బాధ్యత, విస్మరించకూడదు, ప్రతి విషయాల్లో కూడా మనం ప్రజలకు అండగా ఉండాలి.